యేసు ప్రభువారిని మృతులలో నుంచి లేపారు. ఆయన మృతులలో నుంచి లేపబడిన తరువాత ఆయన 40 దినములు భూమి మీద సంచారము చేసిన వాడై పరలోకమునకు ఆరోహణమైపోయిన వారు ఇప్పుడు రాబోవు ఉగ్రత, యేసు ప్రభు యొక్క దినరాకడైన తరువాత ఈ భూమి మీదకు ఉగ్రత రాబోతూ ఉన్నది. ఈ ఉగ్రత ఎవరి మీదకు రాబోతూ ఉన్నది అంటే, ఈ ఉగ్రత నుంచి మనలను తప్పించువారు ఎవరు అంటే యేసు ప్రభువారు తప్ప మరి ఎవరను కూడా మనలను ఉగ్రత నుంచి తప్పించువారు లేరు. ముందు దేవుని ఉగ్రత కొరకు కొన్ని మాటలు తెలుసుకొని అటు తర్వాత దేవుడు ఎవరిని ఈ దైవ ఉగ్రత నుంచి తప్పించువాడు, దేవుని ఉగ్రత నుంచి ఎటువంటి వారిని ప్రభు తప్పించువాడై ఉన్నాడు. ఈ దేవుని ఉగ్రత ఎవరి మీదకు వస్తుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని పిల్లలారా, దేవుని ఉగ్రత అవిధేయులైన మనుష్యుల మీదకు వస్తుందని ప్రభు తెలియచేశారు. నిజమే, విధేయులు అవిధేయులనగా దేవునికి లోబడిన వారు, అవిధేయులనగా దేవుని పట్ల సరైన విశ్వాసము లేని వారు, అవిధేయులు అనగా నామకార్థమైన క్రైస్తవులు, అవిధేయులనగా ప్రభువును అంగీకరించలేని ప్రజలు. ఈ అవిధేయుల పైన దేవుని ఉగ్రత ఆయన దినరాకడకు సంభవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఈ ఉగ్రత ఎలా ఉంటుంది అంటే, యెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవయమును మహానాశనమును. గమనించండి, యేసు ప్రభు రాకడైన తర్వాత అవిధేయులైన మనుష్యుల మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. ఈ దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే, శ్రమ కలుగుతున్నదట మనుష్యులకు. చాలా భయంకరమైన శ్రమ. ఏ మనుష్యుడును ఎన్నడూ చూడలేని వంటి శ్రమ అవిధేయులైన మనుష్యుల పైనకు ఈ శ్రమ వస్తుంది. ఉపద్రవయము, మహానాశనము కలుగుతుందని దేవుడు తెలియచేశాడు. దేవుని పిల్లలారా, నిజమే, దేవుని వాక్యములో మనం చూస్తే
యెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనమా ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయమా కాదు, మొదటి అధ్యాయం 18. యెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని ఉగ్రత దినమున వారి వెండి బంగారములను వారిని తప్పించలేకపోవను. రోషాగ్ని చేత భూమి అంతా దహింపబడును. అకస్మాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు. దేవుని ప్రియా స్నేహితులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటే దేవుని ఉగ్రత అవిధేయులైన మనుషుల మీదకొచ్చుచు ఉన్నది. ఈ ఉగ్రత ఎలా వస్తుందంటే మహాశ్రమలతోనూ ఉపద్రవములతోనూ మహానాశనము కలుగుతుందట భూలోకమునకు. ఈ భూలోకమునకు మహానాశనము కలిగి మన వెండి కానీ మన బంగారము కానీ మనను దేవుని ఉగ్రత నుంచి తప్పించలేదు అని భూనివాసులు సర్వనాశనము కాబోతూ ఉన్నారు ఈ ఉగ్రతలో. దేవుని పిల్లారా, భూనివాసులైన వారు సర్వనాశనము కాబోతున్నారు. ఎలాగునంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము సైన్యములకు అధిపతి యెహోవా, దేశము కాలిపోయెను, జనులు ఎలా ఉన్నారట? అగ్నికి కట్టెల వలె ఉన్నారు. స్నేహితులారా, దేవుడు తన ఉగ్రత దినమందు దేవుడు దేశములను నాశనము చేయబోతున్నాడు. దేశములు నాశనము చేయబోవడము ఎలా నాశనమవుతుందట అంటే అగ్ని చేత మనుష్యులను కొయ్య కాలువలే కాల్చబోతున్నాను అని దేవుడు తన గ్రంథములో తెలియజేశాడు. దేవుని పిల్లారా, మనము గమనిస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని ఉగ్రత కొరకు ఆలోచించుచున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మహా ఉగ్రత దినము రాబోతూ ఉంది. ఈ దినము యేసు ప్రభు యొక్క రాకడ అయిన పిమ్మట రాబోతూ ఉన్నది భూజనులైన మారి మీదకు. పంచభూతములు మహాయాండ్రముతో లయమైపోబోతున్నాయి. భూ ప్రజలందరూ కూడా అగ్ని చేత కాల్చబడబోతూ ఉన్నారు. మహాశ్రమ రాబోతూ ఉంది. మహాశ్రమ రాబోతుందంటే దేవుని వాక్యములో ఆ సమయములో నిన్ను తప్పించువాడెవడు? ఆ సమయములో నిన్ను తప్పించు మనుష్యుడు ఎవరు? దేవుని వాక్యములు అంటున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, దేవుని ఉగ్రత దినమందు
మీ ఆస్తి మీకు అక్కరకు రాదు. గమనించాలి. ఈ లోకముల ఆస్తి సంపాదించాలని ప్రయాసపడుతున్నావా? నా ఆస్తి అనుకుంటున్నావా? నీ ఆస్తి అయిన నీ బంగారమైననో, నీ ఆస్తి అయిన నీ వెండి అయిననో, నీ ఆస్తి అయిన నీ ధనమైననో, మేడమిద్దులైననో, ఇవేమి కూడా నీకు అక్కరకు రావు. నీ ఆస్తి నిన్ను కాపాడలేదు. నీ ఆస్తి నిన్ను ఆ ఉగ్రత నుంచి తప్పించలేదు. మనుషులను కొంచున్నారు ఈ లోకములో ఎంతో కొంత ఆస్తిని సంపాదించుకున్నవారనని. కానీ దేవుని ఉగ్రత, ఆ ఉగ్రత దినమందు భూమి నాశనము కాబోతుంది. సమస్త మనుషులు అగ్ని చేత కాల్చబోబడుతూ ఉన్నారు. ఈ ఉగ్రత నుంచి నిన్ను తప్పింపబడాలి అంటే దేవుని వాక్యములు అన్నాడు. దేవుని పిల్లలారా, నిజమే, ఇటువంటి దేవుని ఉగ్రత మనము తప్పింపబడాలి అంటేనంట బాప్తిసమిచ్చే యోహాను ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములో, పరిసయ్యులారా, సద్దూకయులలోను అనేకులు బాప్తిసము పొందుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి బాగా గమనించాలి. ఈ భూలోకానికి ఏమి రాబోతుందంటే ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఈ దేవుని ఉగ్రత నుంచి నిన్ను తప్పించేది ఎవడు? నీవు ఎలాగ తప్పింపబడగలవు అని యోహాను అంటూ, మారు మనస్సు పొంది తగిన ఫలము పొందండి. దేవుని ఉగ్రత నుంచి మనం తప్పింపబడాలంటే, దేవుని ఉగ్రత నుంచి, ఆ భయంకరమైన నాశనము జరిగే దినము నుంచి, ఆ అగ్ని చేత కాల్చబడకుండా మనం తప్పింపబడాలంటే, దేవుని వాక్యములో అంటున్నాడు యోహాను, మీరు దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడడానికి మొదటగా మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు లేనివాడు దేవుని ఉగ్రత పాత్రుడు. దేవుని పిల్లారా, నేను దేవుని యొద్దకు వస్తూ ఉన్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటే మంచిదే, కానీ దేవుని ఎడల నీవు మనస్సును మార్చుకోనాలి. ఎప్పుడైతే మనము మనస్సును మార్చుకుందామో, ఆ మనస్సు మార్చుకున్న వారిని దేవుడు తన ఉగ్రత నుంచి తప్పించువాడు ఉన్నాడు. నిజమే, ఉగ్రత కొరకు విన్నాము. ఇప్పుడు దేవుడు ఎవరిని తప్పిస్తాడు? దేవుడు తన ఉగ్రత నుంచి ఎలాంటి వారిని తప్పిస్తాడు? ఆ నాశనము చేయు దినము నుంచి, ఆ భయంకరమైన ఆ యొక్క ఉగ్రత దినము నుంచి ఎలాంటి వారిని తప్పించువాడు అంటే, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనములో ఒక మాటను ప్రభు అన్నాడు. గమనించాలి. మీరు నన్ను నమ్ముకుంటీరి గనుక నిశ్చయముగా నేను ఉగ్రత నుంచి నిన్ను తప్పించెదను. ఎవరిని నమ్ముకుంటే ఈ లోకములో దేవుడు ఉగ్రత నుంచి తప్పించువాడు అంటే, దేవుని పైన నమ్మకం ఉంచువారిని. నా దేవుడు
నన్ను తన ఉగ్రత నుంచి ఆయనే తప్పించువాడు అని నమ్మాలి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. ఇవాళ మనము దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఎన్ని కష్టములు ఎదురైనా, ఎన్ని ఆపదలు ఎదురైనా, ఎన్ని అవాంతరములు ఎదురైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత శోధన కలిగినా, ఎటువంటి మరణకరమైన అపాయం మనకు వచ్చినా దేవుని పైన మనము నమ్మకం ఉంచాలంట. నా దేవుడే నన్ను సమస్తము నుంచి తప్పించువాడు, నేను ఆయన యందు నమ్మకం ఉంచాను, ఆయన తన ఉగ్రత దినమందు నన్ను తప్పించును అనే నమ్మకం ఉంచాలి. ఆయన తన ఉగ్రత దినమందు నన్ను తప్పించును అని మనము నమ్మకం ఉంచాలి. దేవుని బిడ్డలారా, ఒకటి, మారు మనస్సు పొందిన వారిని దేవుడు తప్పించుచూ ఉన్నాడు తన ఉగ్రత నుంచి. ఇక రెండు, దేవుని పైన నమ్మకం ఉంచు వారిని ఆ భయంకరమైన ఉగ్రత దినము నుండి దేవుడు తప్పించువాడు ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన భక్తి గల వారిని శోధనలో నుంచి తప్పించును అని మనం చూస్తాం. 2వ పేతురు పత్రికలోనో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయమేమో ఎంతమంది సరే 2:9 చదువుదాం. భక్తులను శోధనలో నుంచి తప్పించుట, ఈ శోధన అనే మాట తీసి ఉగ్రత అనే మాట పెడదాం అక్కడ. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఆ ఉగ్రత నుంచి తప్పించునంటే భక్తులైన వారిని తప్పించును. ఎంత భక్తిగా ఉన్నావు నువ్వు? ఈ నెలలో ఎన్ని వారములు గుడికొచ్చావు? ఎన్ని శుక్రవారములు ప్రార్థనకు వచ్చావు? ఎన్ని వారములు ఉపవాస ప్రార్థన చేశావు? రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత భక్తిగా ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఇవాళ మీ భక్తి లేదా క్రైస్తవుల భక్తి ఎలా అయిపోయిందంటే, అయ్యో ప్రభుబోధన సంస్కారం తీసుకొనపోతే శోధన వస్తుందేమో, కష్టం వస్తుందేమో, లేదా మరణకరమైన వ్యాధి వస్తుందేమో అని భయముతో వస్తున్నాం. కానీ నిజమైన భక్తి ఈనాడు విశ్వాసంలో లేదు. దేవుని పట్ల భక్తి లేదు. దేవుని పట్ల భక్తి ఉంటే నీవు ఏ వారమును మందిరం మానవు, ఏ ఆరాధన మానవు, ఏ ప్రార్థన మానవు. దేవుని పిల్లారా, దేవుడు ఎవరిని తన ఉగ్రత దినము నుంచి తప్పించువాడు అంటే వాక్యములో సెలవిస్తున్నాడు. 1 మారు మనస్సు గల వారిని, 2 ఆయన పైన నమ్మకం ఉంచిన వారిని, 3 భక్తి గల వారిని. తమ భక్తి గల వారిని, నీ భక్తి దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలి. నీ భక్తి దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలి. దేవుని పిల్లారా, నామకార్థమైన భక్తి కాదు, యథార్థమైన భక్తితో దేవుని ఎడల మనం భక్తిలో కొనసాగే వారమై ఉంటే దేవుడు తన ఉగ్రత దినము నుండి, ఆ మహా ఉగ్రత దినము నుండి, ఆ భయంకరమైన ఉగ్రత దినము నుండి నిన్ను నీ కుటుంబమును కూడా
ఆయనే తప్పించువాడు అని వాక్యాన్ని గ్రహించాలి. ఇక కీర్తన గ్రంథము 18వ దావీదు కీర్తన 19వ వచనాన్ని మనం చూద్దాం. 18-19. బాగా వినాలి. ఎవరు దేవునికి ఇష్టలో ఆయన నన్ను తప్పించును. దేవుని పిల్లారా, ఇవాళ దేవుని ఉగ్రత కొరకు, ఆ ఉగ్రత నుంచి ఎవరిని దేవుడు తప్పించును అని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. రాబో దినములు, రాకడ దినములు, ఈ రాకడ అయిన పిమ్మట దేవుని ఉగ్రత భూమి మీదకు రాబోతూ ఉంది. ఈ మహా ఉగ్రత దినము నుండి, ఆ మహా ఉగ్రతమైన దేవుని ఆ రాకడ దినమునకు నీవు ఎలా ఉన్నావు? ఎలా తప్పింపబడగలవు? 1 మారు మనస్సును బట్టి, 2 దేవుని పైన నమ్మకం ఉంచుడును బట్టి, 3 దేవుని భక్తిని బట్టి, 4 దేవునికి ఇష్టమైన వారిని ఆయన తప్పించును అన్నాడు. ఎవరికి ఇష్టం? నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన కుమారునిగాను, దేవునికి ఇష్టమైన కుమార్తెగాను ఉన్నావా? నీ ఇష్టానుసారంగాను బ్రతుకుతున్నావా? దేవుని పిల్లారా, యేసు ప్రభువే గెత్సెమనే తోటలో ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నా దేవా, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే సిద్ధింప చేయాలి, నీ చిత్తమే సిద్ధింప చేయాలన్నాడు. ఆయనే తండ్రికి ఇష్టానికి వదిలివేశాడు. మరి నీవు ఎవరికి ఇష్టమైన కుమారుడవు? ఎవరికి ఇష్టమైన కుమార్తెవు? నీ ప్రవక్తను చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? నీ భక్తిని చూసి ఇష్టపడుతున్నాడా? నీ విశ్వాసమును చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? నీ ప్రార్థన చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుని పిల్లారా, దేవునికి ఇష్టానుసారమైన మనుష్యునిగాను, దేవుడు మనం ఇష్టపడే మనుష్యునిగా ఉంటేనంట, దేవుడు తన ఉగ్రత నుంచి, దేవుడు తన మహా ఉగ్రత దినము నుండి మనను తప్పించువాడై ఉన్నాడు. పిల్లారా, మనుష్యులకు ఇష్టముంటే మాట్లాడువారు, మనుషునికి ఇష్టము లేకపోతే మాట్లాడరు. కానీ దేవుని ఇష్టానుసారమైన బిడ్డగాను, దేవునికి ఇష్టమైన కుమారునిగాను, దేవునికి ఇష్టమైన కుమార్తెగాను మనం ఉంటే, దేవుడు ఆ మహా ఉగ్రత నుండి, ఆ మహా ఉగ్రత దినము నుండి మరణను తప్పించును అని వాక్యము సెలవిచ్చుచున్నది. 91వ దావీదు కీర్తన 14వ వచనాన్ని చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఎవరు దేవుని ప్రేమిస్తారో, ఏ బిడ్డలు దేవుని ప్రేమిస్తారో, ఏ కుటుంబము దేవుని ప్రేమిస్తారో, దేవుడు వారిని కొరకంటున్నాడు, నేను వారిని తప్పించెదను. వారి ఉగ్రత దినము నుంచి, వారి శ్రమలో నుండి, వారి ఆపదలో నుండి, వారి కష్టములో నుండి, వారి యొక్క అవాంతరములో నుండి నేను తప్పించేదను. దేవుడు ఎవరిని తప్పించువాడు అంటే, ఆ మహా ఉగ్రత దినము నుండి నీవు తప్పింపబడాలంటే ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను తప్పించేదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. ఏమండి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ లోకములో ఉన్న ధనాన్ని ప్రేమిస్తున్నావా? ఈ లోకములో ఉన్న స్నేహితులను ప్రేమిస్తున్నావా? ఈ లోకములో ఉన్న భార్య బిడ్డని ప్రేమిస్తున్నావా? ఈ లోకములో నీ ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నావేమో. దేవుని పిల్లారా,
ఆయన ఒకే మాట అన్నాడు, ఎవడైనను నన్ను ప్రేమించిన ఎడల నాకు పాత్రుడు కాడు. ఎవడైనా నన్ను వెంబడించని ఎడల, ఎవరైనా నన్ను ప్రేమించని ఎడల వారు నాకు పాత్రులు కారు అని ప్రభువు చెప్పాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే నీ ఇంటినైనను, నీ ఇంటి వారినైనను, నీ కలిగిన ధన సంపదలనైనను నువ్వు ప్రేమిస్తున్నావేమో, నీవు దేవుని ప్రేమకు పాత్రుడు కావు. ఆ మహా ఉగ్రత దినము నుండి, ఆ భయంకరమైన ఉగ్రత దినము నుండి నీవు నీ కుటుంబము తప్పింపబడాలంటే నీవట ఆయనను ప్రేమించేవారిలా ఉండాలి. ఆయన ప్రేమించే కుమారునిగాను, ఆయన ప్రేమించే కుమార్తెగాను నీవు ఉంటే దేవుడు నిన్ను ఆ మహా ఉగ్రత నుంచి తప్పించేవాడై ఉన్నాడు. నీ కష్టము నుంచి నిన్ను తప్పించేవాడై ఉన్నాడు. నీ ఆపద నుంచి నిన్ను తప్పించేవాడై ఉన్నాడు. నీ శ్రమ నుంచి నిన్ను తప్పించేవాడై ఉన్నాడు. దేని బిల్లారా, నిజమే ఆయన అన్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించదను. ఏమా, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించదను, వారిని ఆస్తికి కర్తలుగా చేదనన్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించకపోతే దేవుడు నిన్ను ప్రేమించలేడు కదా. ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. ఆయన ఎవరిని ఆ మహా ఉగ్రత దినమును తప్పించువాడు అంటే ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఆ మహా ఉగ్రత దినము నుండి తప్పించుచున్నాడు అని మనం గ్రహించాలి. ఇక కీర్తన గ్రంథం 34 వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను దేవుని యందు విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, ఇక్కడ చూడండి, భయము అనే మాట నుంచి ఉగ్రత అని పెడదాం. దేవుని వాక్యములో నేను ఆయనకు విచారణ చేస్తూ ఉన్నాను. విచారణ అంటే ప్రార్థన. దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను భయము నుంచి తప్పించునంటే ఎవరు ప్రార్థనాపరులై ఉన్నారో, ఏ కుటుంబములో ఏ గృహములో ప్రార్థన ఉన్నదో ఆ కుటుంబము తప్పింపబడుతుంది. ఆ కుటుంబాన్ని దేవుడు మహా ఉగ్రత దినము నుండి తప్పించువాడై ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇవాళ కొన్ని కుటుంబాల్లో ప్రార్థన లేదు. ప్రార్థన అంటేనే కుటుంబములో ఒకరిపైన ఒకరు ఇసుకునే వారిలా ఉన్నారు. పైకి మాత్రం మనం ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాం. తల్లికి ప్రార్థన లేదు, తండ్రికి ప్రార్థన లేదు, పిల్లలకు ప్రార్థన లేదు, భర్తకు భార్యకు ప్రార్థన లేదు. ప్రార్థన లేని జీవితాలు. విచారించుట అంటే విచారం కాదు, విచారం అంటే వేరే. ఇది విచారణ. దేవుని యొక్క విచారణ చేయుట అంటే ప్రార్థన చేయుట అని అర్థం. దేవుని పిల్లారా, దేవుడు ఎవరిని ఆ ఉగ్రత నుంచి తప్పించువాడు అంటే ప్రార్థనాపరులైన వారిని. ప్రార్థనాపరులైన వారు దేవుని మహా ఉగ్రత దినము నుంచి తప్పింపబడతారు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఎగగొడుతున్నావా? ఈ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావు? దేని పిల్లారా, తినడానికి సమయము, పడుకోవడానికి సమయము, పని చేసుకోవడానికి సమయము, ప్రయాణం చేయడానికి సమయము మనకున్నదేమో కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదు. ప్రార్థన రావడానికి సమయం లేదు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుందని తెలీదా? ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుందని తెలీదా? ప్రార్థన నీ కార్యాన్ని జరిగిస్తుందని నీకు తెలియదా? దేవుని పిల్లారా, అందుకే అయ్యగారు అన్నారు,
బహుగా ప్రార్థన చేయండి, బలము సంపాదించుకోండి అన్నాడు. దేని పిల్లరా, ఇవాళ బహు ప్రార్థన కాదు కదా, స్వల్ప ప్రార్థన కూడా లేదు. స్వల్ప ప్రార్థన కూడా లేదు. సమస్య వస్తేనే ప్రార్థన, కష్టం వస్తేనే ప్రార్థన, బలహీనత వస్తేనే ప్రార్థన, ఏదైనా మరణం వస్తేనే ప్రార్థన తప్ప దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులుగా మనమలేము. గనుక దేవుడు ఎవరిని తప్పించువాడు అంటే వాక్యములంటున్నాడు, నా ఎడల ప్రార్థన చేయువారిని, నా యొద్ద విచారణ చేయువారిని, వారిని భయములో నుంచే కాదు మహాభయంకరమైన ఆ ఉగ్రత దినము నుంచి నేను వారిని తప్పించెదను అన్నాడు. ఇక ఎవరిని తప్పిస్తాడు అంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఇక్కడ దేవుడు ఎవరిని తప్పించునంటే నీతిమంతులను. ఎవరిని? ఆ మహా ఉగ్రత దినము నుండి యేసు ప్రభు దినరాకడైన తర్వాత భూమి లయమైపోతుంది, నాశనం అయిపోబోతుంది. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఆ మహా ఉగ్రత దినాన్ని ఏమన్నారు అంటే, మహా ఉగ్రత దినము ప్రజలు నాశనం కాబోతున్నారు. భూమి లయమైపోతుంది, అగ్ని చేత కాల్చబడబోతుంది ఈ భూమి. అవిధేయులైన వారు, అవిధేయులైన కుటుంబములైన వారు సర్వనాశనము కాబోతున్నారు దేవుని పిల్లారా. గనుక యోహాన్ అంటున్నాడు, ఆ మహా ఉగ్రత నుంచి తప్పించే నాదుడెవరు అంటే మీరు మారు మనస్సు పొందండి, దేవుని పైన నమ్మకం ఉంచండి, భక్తిలో సాగండి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి, ప్రార్థన చేస్తూ ఉండండి అని చెబుతూ ఆయన ఒకటే అన్నాడు, నీతిమంతులుగా ఉండండి. నీతిమంతులు. ఆనాడు లోతును దేవుడు నీతిమంతుడు కనుక ఆ మహాదినము నాడు ఆ సొదొమ గొమొర్ర పట్టణాలపైన అగ్ని కురిపిస్తూ ఉన్నప్పుడట నీతిమంతుడు లోతును దేవుడు ఎలాగను తప్పించాడో, ఆ ఉగ్రత దినము నుంచి లోతును ఎలా తప్పించాడో ఈనాడట ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతి మారిన పనులు మానివేసి, నీతి తప్పిన పనులు మానివేసి, నేను నీతిమంతుని రక్తములో కడగబడిన వాడను. ఎవరిని? యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి చూద్దామా? రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆయన రక్తము వలన ఆగాల మనము నీతిమంతులకు ఎలా తీర్చబడుతున్నామంటే ఆయన రక్తం చేత మనం కొడుకుతున్నాం. ఇవాళ ఆయన రక్తాన్ని తీసుకుంటున్న వారులారా, నీలో సునీతి దుర్నీతి నువ్వు కడగబడాలి. నీలో ఉన్న పాపమంతా కడగబడి, నీలో ఉన్న దోషమంతా కడగబడి నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలి. ఎందుకు నీతిమంతునిగా తీర్చబడాలి అంటే, నీతిమంతులైన వారిని, నీతిమంతులైన బిడ్డలను, నీతిమంతులైన వారి కుటుంబమును దేవుడు ఆ మహా ఉగ్రత దినము నుండి, దేవుడు ఆ మహా ఉగ్రత దినము నుండి తప్పించువాడై ఉన్నాడు. తప్పించువాడై ఉన్నాడు. కనుక ఆనాడు మన యేసు ప్రభువారే ఆయన సిలువ యొద్ద నిలవబడినప్పుడు పిలాతు కోర్టులో ఉన్నప్పుడట పిలాతు అంటున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును కొరకు నేను నిరపరాధిని. యేసు ప్రభు ఎవరంటే నీతిమంతుడు. ఆయన నమ్మిన నీవు నీతి మారిన పనులు చేస్తున్నావు, నీతిని తప్పుతూ ఉన్నావు.
ఇవాళ ఎవరి శరీరమును ఎవరి రక్తం తీసుకుంటున్నావంటే ఆ నీతిమంతుని శరీరము, ఆ నీతిమంతుని రక్తం తీసుకుంటున్నావు గనుక నీవు ఎలా ఉండాలంటే నీతిమంతునిగా తీర్చబడాలి. ఆయన అంటున్నాడు, ఆనాడు లోతు నీతిమంతుడు గనుక ఆ ఉగ్రత దినమును తప్పించాను. ఈనాడు నీవు నీ బిడ్డలు, నీవు నీ కుటుంబము నీతిమంతులుగా ఉంటే ఆ మహా ఉగ్రత దినము నుండి నిన్ను తప్పించువాడను అన్నాడు. దేని బిడ్డలారా, ఇక వాక్యములో మనం చూస్తే కీర్తనల గ్రంథము 41వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆ వాక్యం ముగింపులోకి వస్తూ ఉన్నాను. బేదరను కటాక్షించువాడు ధన్యుడు, దేవుడు ఆపదలో వానిని తప్పించును. ఏమండి, ఆ ఉగ్రత దినము నుండి మనం తప్పింపబడాలంటే మనము బేదలకు ఏం చేయాలంట? కటాక్షించాలి. బేదలైన వారికి కాస్త కనికారం చూపాలి. అయ్యో మేమే పేదవారమండి, మేమింక పేదవారికి ఏం సహాయం చేయాలని అంటావేమో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముందు మార్గదర్శి అని యోహాను అన్నాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే, అంటే నీ దగ్గర 2 సొక్కాలు ఉంటే ఒక సొక్కా పేదవానికి ఇవ్వాలన్నాడు. ఇస్తామా అలాగా? దేవుని పిల్లారా, నీకు కలిగిన దానిలో నుండి పేదవారికి ఏదో ఒక సహాయం చేయాలంట. నీకు కలిగిన దాని నుంచి పేదవారికి ఏదో ఒకటి పెట్టాలి అంట. దేవుని పిల్లారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనములో బేదరను కనికరించువాడు. ఎవరికి అప్పిస్తున్నావంట? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్దాం, దేవుని స్తోత్రం. పేదలైన వారికి సహాయం చేసేవారైనా, పేదలైన వారిని కనికరించేవారైనా ఎవరికి అప్పిస్తున్నారంట? దేవుడికి అప్పిస్తున్నారంట. దేవుడికి అప్పిస్తే దేవుడు అప్పు తీరుస్తాడా, పెగ్గొడతాడా? ఏమ్మా మాట్లాడేటమ్మా, చెప్పండి. ఆయనకు అప్పు ఇస్తే ఆయన అప్పు తీరుస్తాడా? మీ అప్పు తీర్చండి ఎగ్గొడతాడా? కొందరు అప్పు తీసుకుని ఏమంటారు, నేనేమన్నా ఏం చేసుకుంటావు చేసుకోండి. అలాంటి వాడా దేవుడు? దేవుని పిల్లారా, నిజమే దేవుని వాక్యములో మనం చదువుకున్న 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో అంటున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి, మనం చూద్దాం. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఏం చదువుతున్నావు నువ్వు? దేవుని పిల్లారా, వాక్యములో మనం చూస్తే దేవుడు మృతులలో నుంచి లేపని యేసు రాబోవు ఉగ్రత నుండి మరణను తప్పిస్తున్నాడట. యేసు ప్రభువారు ఎక్కడి నుంచి? రాబోవు ఉగ్రత నుంచి తప్పించుచున్న ఆయన కుమారుడిని యేసు అని చూస్తాం. మరి ఆయన యందు మారు మనసు కలిగి ఉంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం. ఆయనందు నమ్మిక ఉంచితే ఆ ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం. ఆయనందు భక్తిలో కొనసాగితే ఆ ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం. దేవుని బిడ్డలారా, ఆయనకు ఇష్టలుగా బ్రతికితే, ఆయనకు ఇష్టమైన వారిగా ఉంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పింపబడతాం. ఆయనను ప్రేమించేవారిగా ఉంటే, ఆయనలో ప్రేమ చూపేవారిగా ఉంటే ఆ ఉగ్రత నుంచి మనము తప్పింపబడతాం. ఆయన వద్ద విచారణ అంటే ప్రార్థన చేసేవారిగా ఉంటే మనము ఆ ఉగ్రత నుంచి తప్పింపబడతాం. నీతిమంతునిగా ఉంటే ఆ ఉగ్రత నుంచి మనము
తప్పింపబడతాం. పేదవారిని కటాక్షించినట్టయితే, పేదవారి ఎడల కనికారము చూపినట్టయితే ఆ ఉగ్రత నుంచి మనము తప్పింపబడతాం. చివరి మాట చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, చూసారా, ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి మనలను రక్షింప చేయడము, తప్పించేది ఏంటంటే యేసు. ఏమ్మా ఉన్నారా? పడుకుని పోయారమ్మా? చెప్పండి. రోమాపత్రిక 5:9 ఏమంటున్నాడు? ఆ ఉగ్రత దినము నుండి, చెప్పండి, ఆయన ఉగ్రత దినము నుండి మనము తప్పింపబడడానికి మనకేం కావాలి? యేసు. చెప్పండి. యేసు రక్తము. యేసు రక్తము ఆ ఉగ్రత దినము నుంచి మనలను తప్పిస్తుందంట. అంటే ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోరో వారు ఆ ఉగ్రతలో ఉంటారు. దేవదాసయ్య గారు అన్నారు, వారు పీనుగుల రక్తము తాగవలసి ఉంటుందన్నారు. ఏమండి? ఇవాళ యేసు రక్తము త్రాగకపోతే రేపటి శ్రమకాలమందు, ఆ భయంకరమైన ఉగ్రత దినమందంట పీనుగుల రక్తము తాగవలసి ఉంటుంది అన్నారు. దేవుని పిల్లలారా గమనించండి. ఆ భయంకరమైన మహా ఉగ్రత దినము నుండి, దేవుని కోపాగ్ని నుండి మనము తప్పింపబడాలంటే యేసు రక్తమే మనకు ఒక సాధనముగా పనిచేస్తుందని ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. పరలోకమున